తండ్రి అక్రమ సంబంధానికి ఈరోజు కూతురు బలైపోయింది. ఇది ఎక్కడో జరగలేదు, మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలో జరిగింది. మోటకట్ల తులసి వందన 9 సంవత్సరాల చిన్న పాప తన తండ్రి శివారెడ్డి అక్రమ సంబంధం తెలిసిందని ఆ పాపను రాత్రి కిడ్నాప్ చేసి షేక్ బాజీబీ ఇంట్లో నోట్లో గుడ్డలు కుక్కి వైర్తో గొంతు నిలిమి చంపేశారు. పొద్దున తన తల్లి ఈశ్వరమ్మ పాప కనిపించట్లేదని పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఈశ్వరమ్మ కేసు పెట్టడంతో విలేజ్ లోకి వచ్చి దర్యాప్తు చేస్తే ప్రతి ఇంటిని వెతికితే లాస్ట్ కు షేక్ బాజీబీ ఇంట్లో ఆ మృతదేహం అయితే కనిపించింది. అయితే ఆ మృతదేహాన్ని మంచం కింద పెట్టారు వాళ్ళు. దాంతో గ్రామస్తులు శివారెడ్డి అనే వ్యక్తిని ఎట్లా చితకబాదారో తెలుసా? నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పిన, అరే అక్రమ సంబంధాల వల్ల ఈ మధ్యలో భార్య భర్తలే కాదు పిల్లలు కూడా బలైపోతున్నారని. ఇంకా ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో నిజంగా చెప్తున్నా, నా మైండ్ కి అర్థం కావట్లేదు. రోజుకొకటి బయట పడుతూనే ఉన్నాయి. మారరాయిగా మీరు శారీరక సుఖాల కోసం చిన్న పిల్లల్ని కాదు పసి పిల్లల్ని, కడుపులో ఉన్న పిల్లల్ని కూడా చంపుకుంటున్నారు. నిందితుడికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలని ఖచ్చితంగా నేను కోరుకుంటున్నాను. నాతో పాటు ఎవరైనా ఉరిశిక్ష పడాలి అనే వాళ్ళు కామెంట్ చేయండి. అదే విధంగా వీడియో నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. నేను మాత్రం అస్సలు మర్చిపోకండి.